ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే పరమాత్ముడే మదిలపరచే ఈ రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. స్మరించు యేసు నామం, గతించిపోయే కాలం సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో సేవించుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం,
సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా అందరు ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఇదిగో దేవుడు మన కొరకు యేసును సిలువలోనికి పంపిన ప్రేమ యేసును సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ యేసును సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ మారువజాలని ప్రేమ మారని యేసు ప్రేమ మారువజాలని ప్రేమ నన్ను పిలచిన ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ఇదిగో మహిమైశ్వర్యము ఇచ్చిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ మహిమైశ్వర్యము ఇచ్చిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ
నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మారువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. మారువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర యేసు ప్రేమ. నా యేసు ప్రేమ, అందరు కలిసి యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్ను ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. విశ్వాస ప్రయాణంలో ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు. ఇదొక విశ్వాస పడవ ప్రయాణం. సముద్రంలో దేవుని కుడి హస్తం, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు మనలను ఆదరించకుండా ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించలేదు. సాగేటి జీవ యాత్రలో రేగేటి పెను తుఫాను, జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. సుడిగుండాలెన్నో ఈ విశ్వాస యాత్రలో, లోకమనే సముద్రంలో మనలను ఆ సుడిగుండాలు లాగేస్తున్న సమయంలో ఆయన చుక్కాని అయి మనలను నడిపించే దేవుడుగా, ఆ సుడిగుండాలలో చిక్కుకోకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు.
త్రోసే సమయాన సుడిగుండాలెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా సుఖాని నీవే, నడిపించగలిగిన నా సుఖాని నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే, విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే. యేసయ్యా ఓ మెస్సయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా ఓ మెస్సయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో వడగాల్పులెన్నో నా పయనాన్ని నడవనీయక సొమ్మసిల్లిన సమయాన తడబాటు పడే మన జీవితాలను కడవరకు నడిపే ఇమ్మానుయేలు దేవుడు. వడగాల్పులెన్నో నా పయనంలోన నడవనీక సొమ్మసిల్ల చేసే సమయాన యేసయ్యా యేసయ్యా వడగాల్పులెన్నో నా పయనంలోన నడవనీక సొమ్మసిల్ల చేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే. యేసయ్యా ఓ యేసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో శ్రమల అలలెన్నో బ్రతుకు నావపై చెలరేగి విశ్వాస జీవితం విలవిలలాడే సమయాన నిలబెట్టి బలపరిచే బలవంతుడు యేసయ్యా, కలవరములను తొలగించే కన్న తండ్రి యేసయ్యా. శ్రమలెన్నో బ్రతుకు నావ పైన చెలరేగి విలవిలలాడించే సమయాన యేసయ్యా యేసయ్యా
కన్న తండ్రి నీవే, కలవరములు తొలగించే కన్న తండ్రి నీవే. యేసయ్యా ఓ యేసయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. సాగేటి జీవయాత్రలో వేగేటి పెన్ను తుఫాను నిన్ను ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. యేసయ్యా ఓ యేసయ్యా, అందరూ హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా, హల్లెలూయా నీకే. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవంగల దేవుని సంఘం దైవజనులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా యొక్క నిండు వందనాలు. నిర్గమకాండం 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను.
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నింటిలో పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లానెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములో
నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుణ్ణి చొరనీయుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించుచు ఈ ఆచారమేమిటని మిమ్మును అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకును ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లల నందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి
కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బాలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెల ఎద్దుల మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలను చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయ లేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగగాను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అని ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని మన చేతులు ఆకాశం తట్టి చూపుతూ ప్రభువుని ఆరాధన చేద్దాము. దేవుడు మహా అద్భుతము చేత ఐగుప్తు దేశములో నుండి మన పితరులైన ఇశ్రాయేలీలను
పస్కా పండుగ రోజున వెలుపలకు తీసుకొని వచ్చినట్లుగా, వారి శ్రమల కాలము నుండి వారికి విడుదల కలిగించినట్లుగా మన జీవితాల్లో కూడా శ్రమలు, కష్టాలు, ఇరుకులు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవంగల దేవుని సంఘం దైవజనులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా యొక్క నిండు వందనాలు. నిర్గమకాండం 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి, ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును.
నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నింటిలో పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు
ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించుచు ఈ ఆచారమేమిటని మిమ్మును అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకును ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లల నందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బాలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెల ఎద్దుల మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలను చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయ లేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు.
ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగగాను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అని ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. హల్లెలూయా.